హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసరికి మనం ఈ వీడియోలో ఈ వారంలో రిలీజ్ అవబోతున్న మూవీస్ ఏంటనేది కంప్లీట్ గా మాట్లాడుకుందాం. అలాగే మనకి ఈ వారంలో రిలీజ్ అవబోతున్న ఓటీటీ అప్డేట్స్ లో మూవీస్ ఏంటనేది కూడా క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఓటీటీ అప్డేట్స్ మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా మంచి మూవీస్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. సో ఈ వారం రిలీజ్ అవబోతున్న మూవీస్ ఏంటి అనేది కంప్లీట్ గా అయితే మాట్లాడుకుందాం అనమాట. సో ఫస్ట్ గా మనకైతే ఈ వారంలో రిలీజ్ అవబోతున్న ఓన్లీ 2 మూవీస్, దాని గురించి మనం ఎక్కువ ల్యాక్ చేయకుండా డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అలానే పక్కన హైప్ అనే బటన్ ఉంటుంది. సో హైప్ అనే బటన్ క్లిక్ చేయడం వల్ల ఛానల్ కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట గ్రో అవ్వడానికి. సో మీరు ఏం చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ గా చూసుకున్నట్లయితే మనకైతే మూవీస్ అప్డేట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో 2 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి చిత్రపచ్చ కానీ ఇంకోటి వచ్చేసి మనకి ఓం శాంతి శాంతి అని చెప్పేసి ఈ 2 మూవీస్ అయితే రిలీజ్ అవబోతున్నాయి అనమాట. సో చిత్రపచ్చకి వచ్చేసి మనకి 22వ తారీఖు అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. సో అంటే 19వ తారీఖు ఇంకొక 3 days లో మనకైతే ఆ మూవీ రిలీజ్ అవబోతుంది. సో బేసికల్ గా ఈ మూవీ వచ్చేసరికి మనకి మలయాళం వాళ్ళు అనమాట. సో వాళ్ళు దీన్ని పాన్ ఇండియా రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ట్రైలర్ అయితే చూసాను, చాలా బాగుంది. ట్రైలర్ అయితే ఇంట్రెస్ట్ చేసింది మూవీకి ఎలా విధంగా. సో బేసికల్లీ నేను డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్. సో రెస్లింగ్ మూవీస్ అంటే డెఫినెట్లీ వాచ్ చేస్తాను అనమాట. సో అలా మనకి రెస్లింగ్ సంబంధించిన మూవీ అనమాట. సో కంప్లీట్ గా మాట్లాడుతుంది ఈ మూవీ గురించి కూడా. సో 4-5 కుర్రోళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి డబ్ల్యూడబ్ల్యూ మ్యాచెస్ అయితే కండక్ట్ చేస్తారు అనమాట మన లోకల్లో. సో దాని వాళ్ళు ఫ్రైడే నైట్ అని చెప్పేసి పెట్టుకుంటారు దానికి పేరు. సో మనకి అలానే మనకి ఇంటర్నేషనల్ లో ఉంటుంది కదా డబ్ల్యూడబ్ల్యూఈ. సో నేను పర్సనల్ ఫేవరెట్ మాత్రం రోమన్ రైన్స్. ఇంతకుముందు జాన్సన్, బట్ ఇప్పుడు రోమన్ రైన్స్. సో రోమన్ రైన్స్ కూడా మనకి ఎప్పుడైతే టైటిల్ యూజ్ అయ్యాడో అప్పటి నుంచి చూడడం తగ్గించేసాడు నా వర్క్స్ అలాంటివన్నీ. సో మనకైతే ఆల్రెడీ ఇంటర్నేషనల్ వైజ్ గా ఉంది కదా డబ్ల్యూడబ్ల్యూ. సో అలాంటి మనకు ఒక లోకల్ కంపెనీ స్టార్ట్ చేసి దాన్ని కండక్ట్ చేసి దాంట్లో వాళ్ళు డెవలప్ అయ్యారు లేదా దాన్ని స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకైతే మూవీలో చూపించబోతున్నారు. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ అలానే మనం చూసినట్లే డబ్ల్యూడబ్ల్యూ ట్రైలర్ కట్ చేసినట్టే ఇది కూడా కట్ చేశారు అనమాట. చాలా బాగుంది. ఆ స్నాక్ డౌన్స్ కానీ, ఆ స్నాక్స్ కానీ, ఆ షాప్స్ కానీ చాలా బాగుంటాయి, కొత్తగా అనిపిస్తున్నాయి. సో డబ్ల్యూడబ్ల్యూలో చూసిన విధంగానే లోకల్ లో జరిగి ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో బాగుంది అనమాట కాన్సెప్ట్ మాత్రం. ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. సో నేనైతే బేసికల్ గా రోమన్ రైన్స్ ఫ్యాన్ అనమాట. సో మీరు ఎవరి ఫ్యాన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే మీరు రెస్లింగ్ లవర్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ఈ మూవీ ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనమాట. ఎందుకంటే అనమాట ట్రైలర్. సో ఎవరైనా చూడాలంటే ఒకసారి చూడండి. సో మూవీ వచ్చేసి మనకైతే 22వ తారీఖు అయితే రిలీజ్ అవబోతుంది అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే. సో మూవీకి రివ్యూ అయితే నేను మీకు త్వరగానే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో నెక్స్ట్ మూవీ వచ్చేసి మనకి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి 23rd అయితే మనకి టాలీవుడ్ నుంచి ఒక తెలుగు మూవీ అయితే రాబోతుంది అనమాట. సో ఐ గెస్ ఓం శాంతి శాంతి అనమాట. సో హీరో వచ్చేసి మనకైతే తరుణ్ భాస్కర్ గారు. సో మీరు విన్నది తరుణ్ భాస్కర్ గారు మనకి హీరో అండ్ డైరెక్టర్ అనుకుంటారు కదా హీరో ఏంటంటారు. సో కానీ ఈ మూవీలో మనకైతే తన హీరోగా అయితే కనబడబోతున్నాడు మెయిన్ గా. సో ఈ మూవీ కూడా మనకైతే ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలానే డ్రామాతో ఉండబోతుంది అనేది తెలుస్తుంది. సో ఫుల్ కామెడీ అనమాట. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే. సరే డైరెక్టర్ మాత్రం మన తరుణ్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి, డైరెక్టర్ మన తరుణ్ కాదు, ఓన్లీ హీరో మాత్రమే. సో బేసికల్ గా తరుణ్ అయితే ఏంటంటే మనకి మంచి కామెడీ మూవీస్ అయితే తెస్తాడు అనమాట. ఏ ఎక్కడానికి ఏమైంది ఒక కల్టీ క్లాసిక్ అయిపోయింది. అండ్ అలానే మనకి మనం వచ్చిన రీసెంట్ గా కేడా కోలా వచ్చింది ఒక 2-3 years బ్యాక్. సో అది కూడా చాలా బాగుంటుంది, మంచి కామెడీ ఉంటుంది అనమాట, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో అక్కడ కొంచెం డైరెక్షన్ త్వరగా ఇయర్ సినిమా లాంచ్ చేస్తుంటే మంచి కామెడీతో బాగుంటుంది అనుకుంటే కానీ అన్ని సినిమాలు చేస్తున్నాడు. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏంటంటే. అలానే మనకి ఈ నగరానికి ఏమంటే ఇప్పుడు కూడా అయితే షూటింగ్ లో ఉందంట. సో దాన్ని కూడా మనకైతే సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ లో కానీ. చూద్దాం వస్తే ఎలా ఉంటుంది అనేది. సో ఓవరాల్ ఇదనమాట మనకైతే ఓం శాంతి శాంతి అని చెప్పేసి మనకి ఇంకా ట్రేజర్ అయితే ట్రేజర్ కానీ ట్రైలర్ కానీ అయితే లాంచ్ చేయలేదు. సో నేను ఆల్రెడీ చెక్ చేస్తాను ఏమైనా వచ్చాయేమో, బట్ చెప్పుకోదగ్గ సేమ్ నాదే ఏదో చిన్న చిన్న వీడియో బైట్స్ అయితే వచ్చాయి కానీ ట్రైలర్ అయితే అఫీషియల్ గా రిలీజ్ అవ్వలేదు. సో రిలీజ్ అయినప్పుడు దాని గురించి కొంచెం మాట్లాడుకుందాం. సో అదనమాట మనకైతే January 23న ఓం శాంతి శాంతి మూవీ అయితే రిలీజ్ అవబోతుంది తెలుగు నుంచి. అండ్ అలాగే మనకు అది వచ్చేసరికి హీరో తరుణ్ భాస్కర్ అనమాట. ఇంకా అలాగే మనకి 22 వచ్చేసరికి January మనకి చెతక్ పచక్ అని చెప్పేసి మనకి మలయాళం బేస్డ్ మూవీ ఒకటి రాబోతుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి రెస్లింగ్ బేస్డ్ మూవీ అనమాట. సో మీరు ఏ మూవీకి ఇంట్రెస్ట్ గా ఉన్నారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకోటి వచ్చేసి ఓటీటీ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదాం. సో ఓటీటీలో మనకి చాలా మంచి మూవీస్ అయితే ఉన్నాయి. సో January 22 మనకి శంబాల మూవీ అయితే రాబోతుంది. ఇది ఆహాలో వస్తుంది అనమాట. సో మీరు ఎవరైనా సరే థియేటర్ లో మిస్ అయ్యింటే శంబాల మూవీ మాత్రం డెఫినెట్లీ మిస్ అవ్వకండి, ఆహాలో వస్తుంది. సో నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను, ఈ మూవీ మాత్రం మీరు డెఫినెట్లీ కుదిరినంత వరకు ప్రొజెక్ట్ ఉంటే ప్లాన్ చేసుకోండి, లేదంటే మీ ఫోన్ ఉన్నా ఓకే నో ప్రాబ్లం, బట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయితే వినండి. ఎందుకంటే మూవీ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లో మీరైతే కొంచెం హారర్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట, అలా ఉంటుంది. చాలా బాగుంటుంది మూవీ మాత్రం, వర్త్ వాచబుల్ మూవీ అని చెప్తాను. ఎవరైనా థియేటర్ లో మిస్ అయ్యేంటే మాత్రం డెఫినెట్లీ ఓటీటీలో మనకి January 22 ఆహాలో అయితే స్ట్రీమ్ అవబోతుంది. సో ఎవరు మిస్ అవ్వదు, చూడండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అయితే వినండి. సో మీకైతే కొంచెం థ్రిల్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. ఆది సాయి కుమార్ గారిది పక్కా హిట్ మూవీ ఇది. సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన రివ్యూ కూడా చేశాను.
సో ఆ రివ్యూ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మీకు వచ్చేసి మనకి కిచ్చా సుదీప్ గారి మార్క్ మూవీ అనమాట. సో మూవీ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి January 23 జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవబోతుంది. సో డెఫినెట్లీ చూడండి, ఇది కూడా చాలా బాగుంటుంది మూవీ. సో మనకి కిచ్చా సుదీప్ గారి మార్క్ మూవీ వచ్చేసి ఇది ఒక కమర్షియల్ మూవీ అనమాట. చాలా బాగుంటుంది. ఆ స్టైల్, ఆ స్లాగ్ చాలా బాగుంటుంది అనమాట సుదీప్ గారిది. సో ఒకసారి డెఫినెట్లీ ఆ మూవీ కూడా అయితే 23 జియో హాట్‌స్టార్ లో వస్తుంది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేయండి. సో దీనికి సంబంధించిన రివ్యూ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను. సో ఆ రివ్యూ వీడియో డిస్క్రిప్షన్ వస్తుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ మూవీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక మూవీ అప్డేట్ అనమాట. సో ఈసారి వచ్చేసరికి ఈ మూవీ జీ5 లో స్ట్రీమ్ అవబోతుంది January 23 నాడు. సేమ్ మార్క్ మూవీ రిలీజ్ అయ్యే రోజే ఈ మూవీ కూడా మనకైతే రిలీజ్ అవబోతుంది. ఈ రెండు మూవీస్ కూడా మనకు ఒకే రోజు అయితే థియేటర్ లోకి వచ్చాయి. అలాగే మనకి ఒకే రోజే ఓటీటీ లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఒకటే జియో హాట్‌స్టార్ లోకి అయితే, ఇంకోటి జీ5 లోకి అనమాట. సో ఈ మూవీ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి 45 మూవీ అనమాట. సో మీరు అందరూ ఎప్పటి నుంచో చూసే ఉంటారు. రియల్ స్టార్ ఉపేంద్ర గారిని, అలాగే శివరాజ్ కుమార్ శివన్ అని వీళ్ళందరూ చూసుంటారు కదా. సో ఇది ఒక మల్టీ స్టార్ ప్యాకెట్ కాంబో మూవీ అనమాట. సో మనకి రాజ్బీ షెట్టి సూపర్ యాక్టింగ్ అనమాట ఆయన మాత్రం. సో ఈ మూవీ చాలా బాగుంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ మూవీ బేసికల్ మనకు ఒక గరుడ పురాణం బేస్ మీద తీసిన మూవీ అనమాట. అలాగే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కూడా. సో లాస్ట్ క్లైమాక్స్ అయితే శివరాజ్ కుమార్ అన్న యాక్షన్ మాత్రం పీక్స్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ మూవీ రివ్యూ కూడా మనం ఆల్రెడీ చేసాం, మన ఛానల్ లో ఉంటుంది, ఒకసారి అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఈ మూవీ వచ్చేసి మనకి జీ5 లో January 23 నాడు స్ట్రీమ్ అవబోతుంది అనమాట. సో డెఫినెట్లీ ఈ మూవీ కూడా వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే మనకి ఓవరాల్ గా అయితే ఈ వారంలో మనకి రిలీజ్ అవబోతున్న 3 మెయిన్ మూవీస్ వచ్చేసరికి ఇవే అనమాట. ఒకటి January 22 నాడు ఆహాలో సంబాల మూవీ రిలీజ్ అవబోతుంది. అండ్ అలాగే మనకి మార్క్ మూవీ వచ్చేసరికి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవబోతుంది అనమాట. అండ్ అలాగే మనకి ఇంకొక మూవీ 45 మూవీ వచ్చేసి మనకి జీ5 అయితే స్ట్రీమ్ అవబోతుంది. సో ఈ 3 మూవీస్ అయితే మిస్ అవ్వద్దు. సో డెఫినెట్లీ మీకు ఫ్రీ టైం ఉంటే మాత్రం ఈ మూవీస్ అయితే చెక్ చేయండి, చాలా బాగుంటాయి. ఎవరైతే థియేటర్ లో మిస్ అయ్యారో ఓటీటీలో అయితే మిస్ అవ్వకండి. సో చాలా బాగుంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి అనమాట. ఈ మూవీస్ సంబంధించిన 3 రివ్యూ వీడియోస్ మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఒకసారి అయితే అవి కూడా చెక్ చేయండి, మీకు అయితే ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఇది గైస్ వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. సో మీరు ఏ మూవీ కోసం ఓటీటీలో వెయిట్ చేస్తున్నారో అనేది ఒకసారి కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అలానే మీకు రేపు రిలీజ్ అవబోతున్న 2 మూవీస్ చెప్పాను కదా, ఓం శాంతి శాంతి అండ్ అలానే మనకి చిత్రక పచ్చికని రెస్లింగ్ బేస్డ్ మూవీ. సో వీటిలో మీరు ఏది ఇంట్రెస్ట్ గా ఉన్నారనేది ఒకసారి కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ రోజు వీడియో. సో వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ ఈ 50K కంప్లీట్ చేసుకోవాలని అయితే టార్గెట్ పెట్టుకున్నాం. మీరు ఆ టార్గెట్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. బై బై.